హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక స్వప్న కూతురు బర్త్డే పార్టీకి ఇక కన్న కూతురు రేవతి రావడం చూసిన అపర్ణ ఒక్కసారిగా ఇక ఆగిపో, అక్కడే ఆగిపో, అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పి చాలా గట్టిగా నిలదీసి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అపర్ణ. అది అమ్మ అనగానే, ఎవరమ్మ నీకు, అసలు అమ్మ అనడానికి నీకు ఏ అర్హత ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే, అత్తయ్య అత్తయ్య ఆగండి, రేవతి గారు మీకు ముందే తెలుసా అనగానే, ముందే తెలియడం ఏంటి, ఒకప్పుడు ఈ ఇంటిలో అది పుట్టి పెరిగిన ఊరు, అది పుట్టి పెరిగిన ఇల్లే ఇది, అది ఎవరి కూతురు, నాకు పుట్టిన నా కూతురే అనగానే ఇక అందరూ కూడా రేవతిని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. రేవతి అమ్మ అనగానే మళ్ళా అదే మాట, నీ మొహం చూడాలంటేనే నాకు చిరాకు అనగానే, అమ్మ నన్ను క్షమించమ్మా, నేను మీ మాటల్ని లెక్క చేయకుండా ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని నా మీద మీకు కోపం ఉంది, కానీ నా మీద కోపం నా కొడుకు మీద చూపించకండి అమ్మా, ఇప్పుడు నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పి అంటుంది. అవునా, నీకు ఒక కొడుకు కూడా పుట్టాడన్నమాట, ఇప్పుడు ఏం చేయమంటావు, వాడికి అమ్మమ్మ అని చెప్పి నన్ను పరిచయం చేయాలనుకుంటున్నావా, వాడు గనక అమ్మమ్మ ఏది అంటే చచ్చిపోయిందని చెప్పు అని చెప్పి అంటుంది అపర్ణ. ఒక్కసారిగా అందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది రేవతి. ఇదిగో మరొక్కసారి ఈ గుమ్మానికి వచ్చావంటే నేను ఊరుకోను, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ డ్రైవర్ భర్త తీసుకొని వెళ్ళి మర్యాదగా అని చెప్పి అనగానే ఇక పాపం రేవతి అలాగే జగదీష్ ఇద్దరు కూడా నడుచుకుంటూ వెనక్కి తిరిగి వచ్చేస్తారు. రేవతి గారు అని చెప్పి కావ్య పిలుస్తున్నా ఇక అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక రేవతి అలా వెళ్ళిపోయిన తర్వాత అపర్ణ కూడా అక్కడ ఉండలేదు. వెంటనే లోపలికి వెళ్ళిపోయి ఆవేశంతో ఇక ఆవేదన పడుతూ ఉంటుంది. సుభాష్ వచ్చి అపర్ణ అపర్ణ అని చెప్పి అనగానే, చూడండి చూడండి, అది ఇన్నాళ్ళకి మనం గుర్తుకు వచ్చినట్టున్నాం, అందుకే ఈరోజు వచ్చింది, దాన్ని చూస్తుంటేనే ఎంత కోపం వస్తుందంటే నా మనసులో ఉన్న కోపం అంతా కూడా దాన్ని అని చెప్పి ఇక ఏం చేస్తుందో అర్థం కాదు. ఒక్కసారిగా అపర్ణను అలా చూసి, అపర్ణ అపర్ణ నేను చెప్పేది విను, నువ్వు ఎందుకంతా ఫస్ట్రేట్ అవుతున్నావు, కొంచెం సేపు కూల్గా ఉండు, వచ్చింది మన కూతురే కదా అనగానే, అది ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు కనబడినా తనని చూసి ఆప్యాయంగా రేవతి అని చెప్పి దగ్గరికి వెళ్ళాలని నా మనసు చెప్తున్నా, నా మైండ్లో మాత్రం అది చేసి వెళ్ళిపోయిన పని మర్చిపోలేకపోయానండి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక కావ్యరాజు ఇద్దరు కూడా, అయ్యో కలవతి గారు, ఇప్పుడు ఏం చేద్దాం, రేవతి అక్క చాలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటారు అనగానే, ఏం చేస్తాం రామ్ గారు, ఇప్పుడు జరిగిన విషయంలో ఇక రేవతి వదిన ఈ ఇంటికి రావటం చూసి ఇక అపర్ణ అత్తయ్య చాలా కోపం పడ్డారు, అసలు ఆ కోపం ఎంతవరకు ఉంది, అసలు ఏం చేస్తున్నారో నేను చూస్తాను అని చెప్పి దొంగచాటుగా రూమ్ దగ్గరికి వస్తుంది కావ్య. ఇక అప్పటికే రేవతి ఇక ఫ్యామిలీ ఫోటోని చూస్తూ ఉంటుంది. ఇక ఒకప్పుడు రేవతి అపర్ణ సుభాష్ రాజ్ తీసుకున్న ఫ్యామిలీ ఫోటో అది. ఇక ఆ ఫోటో చూస్తూ లోపల కుమిలిపోతూ ఉంటుంది ఇక అపర్ణ అయితే. సుభాష్ అయితే, అపర్ణ ఏంటి అపర్ణ, ఎందుకు బాధపడుతున్నావు అనగానే, లేదండి ఇది బాధ కూడా కాదు, బాధ కంటే మించింది, ఎంత అల్లారు ముద్దుగా దాన్ని పెంచుకొని గుండెల మీద ఆడించి పెంచానండి, అది గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది, ఈరోజు దాన్ని చూసారా, ఒక సాదా సీదా బతకడానికే కష్టపడుతున్నట్టుగా కనబడుతుంది, దాని పక్కన డ్రైవరు, వాళ్ళిద్దరూ చూస్తుంటే నా రక్తం మరిగిపోయింది, అసలు ఒకానొకప్పుడు ఉన్న రేవతిలాగే లేదు, ఇప్పుడు మనం గుర్తుకొచ్చాము, అందుకే ఇప్పుడు వచ్చింది అది అని చెప్పి ఇక అంటూ ఉంటే లోపల కావ్య, అంటే అత్తయ్య మీ మనసులో మీకు తల్లి ప్రాణం ఉంది, తల్లి ప్రేమ ఉన్నా మీరు ఎక్కడో ఆగిపోయారు, చెప్తాను మీకు తల్లి ప్రేమని మీ మనసులో నుంచి బయటపడేలాగా చేస్తాను
అని చెప్పి కావ్య అనుకుంటుంది. సుభాష్ అయితే, అపర్ణ, ఒకప్పుడు మన కూతురు రేవతి ఎంతో గారాబంగా ఉండేది. అలాంటిది ఏంటో మనిషిని చూస్తుంటేనే చాలా బాధ అనిపించింది అనగానే ఇద్దరు కూడా అలానే మాట్లాడుకుంటూ ఉండిపోతారు. ఇక రాస్ అయితే ఇక రేవతి ఇంటికి వెళ్తాడు. అక్క అక్క అని చెప్పి వెళ్ళగానే అప్పటికే రూమ్లోకి వెళ్ళిపోయి ఇక రేవతి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక తన భర్త జగదీష్ అయితే, ఇక రేవతి, మనకు తెలుసు కదా, మీ అమ్మ వాళ్ళు మనల్ని పిలిచింది మనం ఎవరో తెలియక, తెలిస్తే మనల్ని ఎందుకు పిలుస్తారు, ఇదంతా ఇలా జరుగుతుందని మనకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటే, తెలుసండి, అమ్మకి నా మీద కోపం ఉందని తెలుసు, కానీ ఇన్ని సంవత్సరాల వరకు ఆ కోపాన్ని అలానే ఉక్రోషాన్ని పెట్టుకున్నారా? నేను అదే ఆశ్చర్యపోతున్నాను. అమ్మని చూడగానే అమ్మ అని చెప్పి దగ్గరకు వెళ్ళాలనిపించింది, కానీ అమ్మ నన్ను వెళ్ళిపోమనిందండి. నేను చేసిన పని అమ్మ ఎప్పటికీ క్షమించదేమో, ఇక ఎప్పటికీ నేను ఆ ఇంటికి వెళ్ళలేనేమోనండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే రాజు అయితే, అలా ఏమీ కుదరదు, అలాగ అసలు జరగనే జరగదు అని చెప్పి అంటాడు. ఆ మాటకి ఒక్కసారిగా జగదీష్ చూసేసరికి ఇక రాజు అయితే ఉంటాడు. ఏంటక్క, ఏంటి వచ్చేసావు? నేను పిలుస్తా ఉన్నా పట్టించుకోకుండా వచ్చేసావేంటి? అక్కడ జరిగిన విషయంలో నువ్వు మిమ్మల్ని ఇక అమ్మ అలా అనడం తప్పే, కానీ అక్కడే ఉండి అడగాల్సింది అడిగేవాడిని కదా, నీ తరపు నేనున్నాను కదా అక్క అనగానే, ఒరే తమ్ముడు అని చెప్పి ఎమోషనల్ అయిపోతుంది. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అంతే కదా, ఏదో పెద్ద పెద్ద హత్యలు చేసుకున్న దానిలాగా నిన్ను దూరంగా పెట్టడం ఏంటి? ఆ ఇంట్లో నీకు చాలా పెద్ద హక్కు ఉంది అక్క అనగానే, ఒరే తమ్ముడు, హక్కుల గురించి నేను ఎప్పుడూ కూడా అడగలేదు. నా భర్త నేను ఎక్కడొక్కడ బ్రతుక్కుంటాం, కానీ ఏ తప్పు చేయకపోయినా అమ్మ దగ్గర నుంచి దూరంగా బ్రతుకుతున్నాము, అదే నా మనసులో ఉంది. నా కొడుకుకి ఎప్పటికైనా అమ్మని దగ్గర చేయాలనే నా ఆశ అని చెప్పి ఇక బాధపడుతుంది. నువ్వేమి బాధపడమక్క, అక్క నేనున్నాను కదా, ఎప్పటికైనా స్వరాజ్ని అమ్మకి చేరుస్తాను, అమ్మ దగ్గరే పెరుగుతాడు వాడు అని చెప్పి ఇక మాట ఇస్తాడు. ఇక ఇంతలోనే స్వరాజ్ అయితే వస్తాడు. ఇక రావడంతో, రేయ్ ఏంట్రా స్కూల్ ఎలా గడిచింది అని చెప్పి రాజు అడుగుతాడు. బాగానే గడిచింది అని చెప్పి అనగానే, ఏంటి ఎందుకంత డల్గా ఉన్నావు అనగానే, ఏమీ లేదు, నేను స్కూల్ నుంచి నేను ఒక్కడనే రావాలి రోజు, కనీసం నన్ను పికప్ చేసుకోవడానికి డాడీ మమ్మీ రాకపోయినా నా ఫ్రెండ్స్కి వాళ్ళ అమ్మమ్మలు తాతయ్యలు వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు, నేను మాత్రం ఎప్పుడు ఒంటరిగా వెళ్ళి ఒంటరిగా రావాలి అని చెప్పి బ్యాగ్ అక్కడ పడేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక రాజు చాలా ఫీల్ అవుతాడు. ఒరేయ్, నీకు నానమ్మ లేకపోయినా అమ్మమ్మ ఉంది, ఆ అమ్మమ్మ నిన్ను స్కూల్ దగ్గరికి వచ్చి నిన్ను పికప్ చేసుకునేలాగా నేను చేస్తాను కదా అని చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ఇక మొత్తానికైతే ఇంట్లో చాలా రేవతిని చూసి ప్రళయమే వచ్చిందని ఇక తెగ సంబరపడిపోతూ ఉంటుంది రుద్రాణి. ఇక వెంటనే కూడా, ఒరే రాహుల్, ఇక నుంచి మనం ఆ రేవతిని ఇంటికి రానివ్వకుండా చూడాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ రేవతి ఇంటికి వచ్చిందంటే ఆస్తి చీలికలు మొదలవుతాయి, ఇక తన భాగం తనకి ఇస్తే మనకేం దక్కుతుందిరా, రాజ్కి సగం, కళ్యాణికి సగం, ఇటు రేవతికి సగం, అందరూ వాటాలు పంచుకోగా మిగిలిందేదో ముష్టి మనకు వేస్తారు, కానీ అలా జరగడానికి వీల్లేదు, అసలు ఆ రేవతిని ఈ ఇంటి 4 వైపులా లేకుండా చెయ్యాలిరా, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే, చూద్దాం మమ్మీ, మన టైం మనకి వచ్చిద్ది, ఆ రేవతిని ఈ ఇంటికే కాదు ఇక్కడెక్కడా లేకుండా చెయ్యాలి అని చెప్పి అనుకుంటారు. ఇక మొత్తానికైతే ఇక అపర్ణ అయితే చాలా ఫీల్ అవుతూ పొద్దున్నే లేచి ఇక బయటికి వస్తుంది. బయటికి రావడంతో అత్తయ్య అని చెప్పి కావ్య ఇక పలకరిస్తుంది. ఏంటి కావ్య అనగానే, అత్తయ్య, మీరు ఇంత పెద్ద విషయాన్ని ఎప్పుడూ కూడా బయటపడలేదు, ఈ ఇంటికి ఒక ఆడపడుచు ఉందని, తను ఈ ఇంట్లో లేదని, ఈ విషయాలన్నీ కూడా మీరు చెప్పలేదు, కానీ నిన్న రేవతి గారిని చూసి మీరు ఒక్కసారిగా అలా మారిపోయారు. నిజానికి రేవతి వదిన అంత పెద్ద తప్పేం చేసింది అనగానే, కావ్య, దయచేసి దాని గురించి నా దగ్గర ఎత్తద్దు, నేను నా కూతురు ఎప్పుడో చచ్చిపోయిందని బ్రతుకుతున్నాను, అనవసరంగా దాని గురించి నాకు ఇప్పుడు మనసులో బాధ కల్పించి ఇంకా లేనిపోని ఆలోచన తెప్పించద్దు, నేను గుడికి వెళ్తున్నాను నా ప్రశాంతత కోసం అని చెప్పి వెళ్ళిపోతుంది.
ఇక వెంటనే రాజ్ ఫోన్ చేస్తాడు కావ్యకి. కళావతి గారు ఏం చేస్తున్నారు అనగానే, ఏం చేస్తాను, ఇటు మా అత్తయ్యని ఎందుకు బాధపడుతున్నారు, రేవతి వదినతో ఇక కలిసిపోవాలని కలపాలని ఏదో ప్లాన్ చేస్తున్నానులేండి అని చెప్పి అంటుంది. ఏం ప్లాన్ చేస్తున్నారు, మీరంతా ఓల్డ్ ప్లాన్లు వేస్తారు. ఇప్పుడు ఉన్న వర్షన్ న్యూ ప్లాన్ ఏంటంటే మనం ఏది చేసినా కూడా మనం వెనకాల ఉండాలి, ముందుండి నడిపించాలి అని చెప్పి ఇక చెప్పడంతో, సరే ఏం ప్లాన్ వేశారో చెప్పండి అని చెప్పి అడుగుతుంది కావ్య. ఏమీ లేదు, మా అమ్మకి స్వరాజ్ గార్డ్ అంటే చాలా ఇష్టం అనగానే, అవును ఇష్టమే, ఇప్పుడు ఏంటి అనగానే, ఆ ఇష్టాన్ని మరి కాస్త ఇష్టంగా పెంచి వాళ్ళని దగ్గర చేస్తే సరిపోతుంది అని చెప్పి అంటాడు. ఏమో రామ్ గారు, మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అనగానే, ఏంటండి ఇంత మట్టిబుర్ర అయితే ఎలాగా, అంత పెద్ద కంపెనీకి మీరే ఓనర్గా ఈ మధ్య మీరే ఎండీగా కూర్చున్నారు. ఇప్పుడేమో చిన్న పిల్లవాడిని ఒక తల్లి దగ్గరికి చేర్చాలనే ఐడియా కూడా మీకు తెలీదా? వాడికి నిన్నే చాలా డిసప్పాయింట్ అయ్యి వచ్చాడు. వాడికి ఇంట్లో తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు లేరంట. అలిగి మూతి ముడుచుకున్నాడు. అలాంటప్పుడు ఇక అమ్మని వాడికి దగ్గర చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి అనుకుంటారు. మొత్తం మీద గుడి నుంచి ఇక అపర్ణ వెళ్తూ ఉంటే కరెక్ట్గా స్వరాజ్ గుర్తుకు వస్తాడు. అవును, ఇప్పుడు వాడికి స్కూల్ వదిలిపెట్టే టైమే కదా. వాడి మొహం చూసి నాకు చాలా ముచ్చటేసింది. వాడి గురించి స్కూల్ దాకా వెళ్దాము, వాడికి సర్ప్రైజ్ చేద్దాము. వాడికి పాపం కాలుకి దెబ్బ కూడా తగిలింది. వాడి కాలుకి దెబ్బ తగిలింది ఎలాగా ఏంటి చూద్దామని చెప్పి స్కూల్కి వెళ్తుంది అపర్ణ. ఇక అప్పటికే ఇద్దరు ముగ్గురు తాతయ్యలు నానమ్మలు వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. కారు దిగకుండా అపర్ణ డ్రైవర్ని పంపిస్తుంది. ఇక స్కూల్ని ఎప్పుడు విడిచిపెడతారనగానే, అవును సార్, స్కూల్ ఇప్పుడు విడిచిపెట్టే టైం అయింది. మీరెవరు అనగానే, పలానా స్వరాజ్కు సంబంధించిన వాళ్ళము అని చెప్తారు. ఇక అక్కడ పెట్టుకొని కారు వెయిట్ చేస్తూ ఉంటే నడుచుకుంటూ స్వరాజ్ వస్తాడు. రే స్వరాజ్ అని చెప్పి ఇక పిలుస్తుంది అపర్ణ. ఒక్కసారిగా అమ్మమ్మ అని చెప్పి వచ్చి గట్టిగా హాక్ చేసుకుంటాడు. అంతే, ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ. ఏంట్రా, ఏంటి అమ్మమ్మ అన్నావు, ఎవరు, మీ అమ్మమ్మ కూడా అచ్చం నాలాగే ఉంటుంది అనగానే, అవును, మా అమ్మమ్మ ఉంటే మీలాగే ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది, అందుకే అలా అన్నాను, సారీ ఫ్రెండ్ అనగానే, ఏమి పర్వాలేదురా అనగానే, ఇంకా వెళ్తాను ఫ్రెండ్ అనగానే, మీ ఇల్లు ఎక్కడో చెప్పు నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి అంటుంది. ఏమి వద్దు ఫ్రెండ్, మా అమ్మ ఎప్పుడూ కూడా ఎవరిని నమ్మొద్దంటుంది, కానీ మీరు మాత్రం నా ఫ్రెండు, నేను మీతో మాట్లాడతాను అంతే అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంట్రా అంత డల్గా ఉన్నావు, ఐస్ క్రీమ్ కావాలా అని చెప్పి ఐస్ క్రీమ్ ఇప్పిస్తుంది. ఇక తినుకుంటూ, చూసావా ఫ్రెండ్, మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ తాతయ్యలతో వాళ్ళ అమ్మమ్మలతో ఎంత ఎంజాయ్గా ఉన్నారో, నాకు వాళ్ళని చూసినప్పుడల్లా నాకు కూడా ఉంటే ఎంత బాగుండనిపిస్తుంది అనగానే, ఏ నీకు అమ్మమ్మ నానమ్మలు ఎవరూ లేరారా అనగానే, ఎవరూ లేరు, ఆ అమ్మ ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది. ఆ అమ్మ వాళ్ళ అమ్మకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు వేరేగా వచ్చేసారంట. అప్పటి నుంచి ఇక మా అమ్మ ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మ గురించి బాధపడుతూ ఉంటుంది అనగానే, ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ. మీ అమ్మ పేరేంట్రా అనగానే, అమ్మ పేరు రేవతి అని చెప్పి అంటాడు. ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీ నాన్న పేరు అనగానే, జగదీష్ అనగానే దెబ్బకి పిల్లాడిని వదిలేస్తుంది. ఏమైంది ఫ్రెండ్, ఏమైంది అనగానే, ఏమీ లేదు, నేను వస్తాను, నేను వెళ్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక మొత్తానికైతే అక్కడ ఇక రాహుల్ అయితే బాబుని చూసి, మమ్మీ చేయమంటావా అనగానే, ఇంకా ఆలోచిస్తావేంట్రా, ఆ బాబుని తీసుకొని వెళ్ళిపో అనగానే ఇక వెనక నుంచి వచ్చి బాబుని తీసుకొని వెళ్ళిపోతాడు రాహుల్ అయితే. ఇక ఒక్కసారిగా ఇక బాబు కనబడకపోయేసరికి రేవతి స్కూల్ వరకు వస్తుంది. ఇక స్కూల్ దాకా వచ్చేసరికి రేవతికి బాబు గురించి అక్కడ అడిగితే ఒక పెద్ద ఆవిడ వచ్చారు. ఇక ఆవిడ స్వయంగా మీ బాబుకి ఐస్ క్రీమ్ కూడా ఇప్పించారు అని చెప్పి అనేసరికి, ఆవిడ ఎలా ఉంటారు అనగానే, ఆవిడ పేరు ఏంటంటే అనగానే, వాళ్ళ డ్రైవర్ వచ్చి మాట్లాడారు అని చెప్పి, కారు నెంబర్ అయితే మాకు గుర్తుంది అని చెప్పి చెప్తారు. ఆ కారు నెంబర్ ఎవరిదబ్బా, నా కొడుకు ఎవరు తీసుకెళ్లారు అని చెప్పి ఒకసారిగా గుర్తు తెచ్చుకొని అపర్ణ బాబుతో ఇక కాలుకి దెబ్బ తగిలినప్పుడు దెబ్బకి మందు రాసిన విషయం గుర్తుకొస్తుంది. బహుశా ఒకవేళ అమ్మతో వెళ్ళాడా అని చెప్పి ఇక మొత్తానికి అక్కడంతా కూడా వెతుకుతూ ఉంటుంది.
ఇక రాహుల్ అయితే బాబుని తీసుకొని వెళ్ళిపోయి, మమ్మీ వీడిని తీసుకొచ్చాను, కానీ వీడు చాలా సతాయిస్తున్నాడు, వాడు ఇప్పుడు నిద్రపోతున్నాడు, వాడు గనక లేచాడంటే మళ్ళా మనల్ని తినేసేదాకా ఆడు వదలడు, వీడికి అన్నీ రాజు పోలికలే వచ్చాయి అని చెప్పి అనగానే, రేయ్ రాత్రి వరకు ఏదో రకంగా అక్కడే ఉంచు వాడిని, ఇక ఎప్పటికి ఇస్తామంటే మనం చెప్పినట్టుగా చేస్తే ఇద్దాము అనగానే ఇక వెంటనే రేవతికి అర్థమైపోతుంది. ఇక ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అమ్మ తీసుకుని వెళ్ళిందా అని చెప్పి ఇక గబా ఇక దుగ్గిరాల ఇంటికి వస్తుంది. ఇక రేవతి అయితే ఇక అపర్ణ అప్పుడే లోపలికి వెళ్ళిపోతూ బయటకు వస్తూ ఉంటే రేవతి పరుగున కావ్య అని చెప్పి ఇక గేటు ముందు నుంచి అరుస్తూ ఉంటుంది. ఎవరబ్బా అని చెప్పి కావ్య బయటకు వచ్చి, రేవతి వదిన, ఏంటి వదిన అనగానే, నా కొడుకు స్వరాజ్ లోపల ఉన్నాడా అనగానే, అదేంటి వదిన, ఇక్కడ ఎందుకు ఉంటాడు, వాడు స్కూల్లో ఉంటాడు కదా అనగానే, లేదు వాడు ఇక్కడికే వచ్చుంటాడు, అమ్మ కూడా వాడిని నా కొడుకు అనుకోకుండా ఎవరో బయట వాళ్ళ అబ్బాయిని వాడిని ముద్దు చేస్తుంది, దయచేసి వాడు ఇక్కడ ఉన్నాడేమోనని వచ్చాను అని చెప్పి ఏడుస్తూ అడుగుతుంది. ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా బయటికి వస్తారు. ఇక వెంటనే కూడా ఏమైందబ్బా అని చెప్పి అందరూ అడిగేసరికి ఇక బాబు కనిపించట్లేదు, ఇక వదిన వాళ్ళ బాబు కనిపించట్లేదంట అత్తయ్య అనగానే ఒక్కసారిగా, ఏంటి బాబు కనిపించట్లేదా, పిల్లల్ని పెంచడం తెలీదా, బాబు కనిపించకపోవడం ఏంటి, వాడు స్కూల్లో నన్ను కలిశాడు, నీ కొడుకని నాకు తెలీదు, కానీ వాడు చాలా మంచిగా ఉన్నాడని వాడితో మాట్లాడాను, నీ కొడుకని తెలిసిన మరుక్షణం నేను వచ్చేసాను అనగానే, వదిన నువ్వు రేవతి కొడుకుతో మాట్లాడావా, మరి నీతో మాట్లాడిన వాడు కనబడకపోవడం ఏంటి, వాడు ఏమైపోయాడో అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా అపర్ణ సుభాష్ రేవతి ఏడుపుని చూడలేరు. అంటే ఇక్కడ లేడా స్వరాజ్ అని చెప్పి ఏడ్చుకుంటూ పరుగు పెడుతుంది ఇక రేవతి అయితే. ఇక ఇంట్లో అందరూ కూడా కంగారు పడిపోతారు. ఇక అపర్ణ అయితే ఒక్కసారిగా గుండె జల్లమంటుంది. వెంటనే, ఏమండి వాడికి ఏమైంది, వాడిని స్కూల్లో కలిశాను, ఐస్ క్రీమ్ కూడా ఇప్పించానండి, కానీ వాడు కనబడట్లేదంటే భయం వేస్తుంది, వాడు ఏమైపోయి ఉంటాడండి అనగానే, ఎందుకు అత్తయ్య బాధపడుతున్నారు, రేవతి వదిన ఏమైపోతే మనకెందుకు, రేవతి వదినకు పుట్టిన బిడ్డ మీద మీకు ఎందుకు అంత మమకారం, వాడు ఏమైపోయినా మీకేం అవసరం లేదు కదా అని చెప్పి కావ్య అంటుంది. కావ్య అని చెప్పి అనగానే, అవునత్తయ్య, మీరు రేవతి వదిన్ని 15 సంవత్సరాల తర్వాత కలిసినా కూడా ఏమి ఎలా ఉన్నావో అనకుండా మీరు కనీసం కొంచెం కూడా మాట్లాడకుండా వెళ్ళిపోమన్నారు, ఇప్పుడు తన కొడుకు గురించి మీరు బాధపడుతున్నారు, అందుకే అడుగుతున్నాను అని చెప్పాను. కానీ ఇక ఈ లోపలే ఇక్కడికి వచ్చేస్తే బాబు మెలకువలోకి వస్తాడు, వచ్చి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక మొత్తానికైతే రాహుల్ అయితే ఇక వాడు పెట్టిన కారులోనే కూర్చుని ఉన్నాడేమోనని ఇక బయటకు వెళ్ళి కారు ఓపెన్ చేసేసరికి బాబు కనబడ్డు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి వీడు కనిపించట్లేదు, ఇప్పుడు వీడిని అడ్డం పెట్టుకొని వాళ్ళ అమ్మని వేరే ఊరు వెళ్ళిపోమని చెప్పాలి కదా, కానీ ఇప్పుడు వీడు లేడు, మా మమ్మీకి తెలిస్తే ఏమనుకుంటుందో ఏమో, ఇప్పుడు ఏం చెప్పాలరా భగవంతుడా అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడే రాజ్ అయితే ఇక అటువైపుగా వెళ్తూ బాబుని చూస్తాడు. బాబు ఏడ్చుకుంటూ ఇక ఒక దగ్గర నుంచొని ఉంటాడు. ఒరే స్వరాజ్ అని చెప్పి రాజ్ వెళ్ళి బాబుని తీసుకొని రాగానే అంకుల్ అని చెప్పి ఇక హక్ చేసుకుంటాడు. ఏమైపోయావరా, ఎవర్రా తీసుకొచ్చింది అనగానే, ఒక గడ్డపు అంకుల్ నన్ను ఐస్ క్రీమ్ ఇప్పించిన తర్వాత తిన్నాక వెనక నుంచి పట్టుకొని తీసుకొచ్చేసాడు అని చెప్పి అనగానే ఇక కావ్యకి చెప్తాడు ఫోన్ చేసి, కళావతి గారు మీరెవరూ టెన్షన్ పడద్దు, బాబు నా దగ్గరే ఉన్నాడు, బాబు నాకు కనపడ్డాడు అనగానే ఇక వెంటనే కావ్య పక్కకి వచ్చి, ఏమండి రామ్ గారు మీ దగ్గరే బాబు ఉన్న సంగతి మీ దగ్గరే పెట్టుకోండి, ఈ విషయం అత్తయ్యకి రేవతి వదినకి చెప్పను, కొంచెం సేపు అలానే ఓపిక పట్టి వాడిని చూసుకోండి, ఈ ఒక్క విషయం చాలు, అమ్మ కూతుర్ని కలపడానికి అనగానే, ఏం మాట్లాడుతున్నారండి కళావతి గారు అనగానే, అమ్మ పాసం ఎలాంటిదో ఈరోజు బయటపడబోతుంది, మీరు సైలెంట్గా ఉండండి అనగానే ఇక అప్పుడే అసలు కథ స్టార్ట్ చేస్తుంది కావ్య. ఇక రేవతి అయితే మళ్ళా రెండోసారి వస్తుంది. కావ్య ఏమన్నా తెలిసిందా అనగానే, ఏమీ తెలియలేదు అనగానే, నా కొడుకు ఏమైపోయాడో అని చెప్పి ఏడుస్తూ, నా కొడుకు లేని జీవితం నాకొద్దు అనగానే ఇందిరాదేవి వచ్చి, అమ్మ
రేవతి ఏం మాట్లాడుతున్నా అనగానే అవును నానమ్మ, అవునమ్మమ్మ, నిజానికి నా జీవితంలో నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. అందుకే దేవుడు నాకు శిక్ష వేశాడు. అమ్మా నాన్న నన్ను ఎంతో గారాబంగా పెంచితే నా స్వార్థానికి నేను ప్రేమించాను. కానీ నేను పెళ్లి చేసుకున్నది నా గురించి కాదు, ఒక తల్లి లాంటి జగదీష్ వాళ్ళ అమ్మగారి గురించి. తను చనిపోతూ నా పెళ్ళిని చూడాలి, తన కొడుకు పెళ్ళిని చూసి కన్ను మూస్తానంటే పెళ్లి చేసుకున్నాను నానమ్మ, అంతే. ఆ విషయంలో తప్ప అమ్మ వాళ్ళని మోసం చేయడానికి కాదు. కానీ ఆ భగవంతుడు నా కొడుకుని ఈరోజు నా నుంచి దూరం చేస్తున్నాడు. ఆయనకి నా తమ్ముడు పేరే పెట్టుకున్నాను, కానీ వాడు మాత్రం ఎక్కడున్నాడో ఏంటో అనగానే ఒక్కసారిగా అపర్ణ, సుభాష్ ఇద్దరు కూడా రేవతి ఏడుపును చూసి కన్నీరు మున్నీరు అయిపోతారు. ఇక రేవతి అయితే ఇక ఏడుస్తుంటుంది. సుభాష్ వెంటనే కూడా అమ్మ రేవతి అని చెప్పి ఇక తండ్రి పాసం అయితే మొదలవుతుంది. అపర్ణ వెంటనే ఏమండి అనగానే ఏంటి అపర్ణ, మనం పుట్టి పెరిగి మన కూతుర్ని ఇలా ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు అనగానే ఇక కావ్య అంటుంది, అత్తయ్య మీరు మీ కూతుర్ని ఏడుస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు, కానీ తన కొడుకు గురించి తను తట్టుకోలేకపోతుంది. అదే కదా పేగు బంధం అంటే. ఇన్ని రోజులు వదిన కనబడకపోయినా ఈరోజు కనబడేసరికి తన గురించి, తన బాధ గురించి మీకు అర్థమైంది. అలాగే తను కూడా మీ గురించి ఎన్నో రోజులు బాధపడుతుంది. ఎందుకు అత్తయ్య మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు వదినని దూరం పెడుతున్నారు అనగానే కావ్య, నా కూతురు మీద నాకు కోపం లేదు, కానీ అది చేసిన పని గుర్తుకు వచ్చి దాన్ని చేదరించుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది అది ఎందుకు ఆ పని చేసిందో. కానీ స్వరాజ్ ఎక్కడున్నాడు? వాడు నా మనవడు, వాడు లేకపోతే నేను కూడా ఉండలేను అని చెప్పి అపర్ణ అనేసరికి ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. ఇక వెంటనే ధైర్యం చెప్పడానికి సుభాష్ అయితే రేవతి దగ్గరికి వస్తాడు. ఇద్దరు కూడా రేవతిని దగ్గరకు తీసుకొని వాడు ఖచ్చితంగా బయట ఎక్కడో ఉంటాడు, నువ్వు ఏడవద్దు అని చెప్పి ఇద్దరు కూడా రేవతిని దగ్గరకు తీసుకుంటారు. ఇక అప్పుడు కావ్య అంటుంది, అత్తయ్య రేవతి వదిన చూడండి, ఒక్కసారి గేటు దగ్గర చూడండి అనగానే కారులో నుంచి రాజు ఎత్తుకొని బాబుని తీసుకొస్తూ ఉంటాడు. అంతే, అందరూ కూడా చూసి షాక్ అయిపోతారు. రాజ్ చేతిలో ఉన్న బాబుని చూసి ఇటు అపర్ణ ఇటు రేవతి ఇద్దరు కూడా పరుగునెళ్ళి నాన్న రామ్, ఈ బాబు నీ దగ్గర ఉన్నాడా అనగానే ఉన్నాడు, కానీ బాబుని మీ ఇద్దరికి ఇవ్వను అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునక్క, ఈరోజు మీ ఇద్దరు కూడా ఒక్కటైపోయారు. మేమే కదా మీకు పరాయి వాళ్ళం, మేము చెప్పినా కూడా మీరు వినరు. ఈరోజు వీడి గురించి మీరు ఒక్కటయ్యారు అనగానే ఇక వెంటనే సుభాష్ అయితే అది కాదు నాన్న, వాడంటే మాకు చాలా అమితమైన ప్రేమ. ఇంకొకటి ఏంటంటే రేవతి ఇన్ని రోజులు తప్పు చేసిందేమో అనుకున్నాను, కానీ మంచి పనే చేసింది. మేము నమ్మించిన ఆధారంలోనే, మేము నడిపించిన దానిలోనే నడిచింది. ఆ రోజు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని కోపం తప్ప తన కొడుకు మీద, తన మీద మాకు ఎలాంటి ద్వేషము లేదు. ఒరే స్వరాజ్ ఇటు రా నాన్న అని చెప్పి ఎత్తుకుంటాడు సుభాష్. అయితే వీడు ఇలా ఉంటాడు కానివ్వండి, వీడు చాలా దేశముదురు, అన్నీ కూడా వాళ్ళ మేనమామ పోలికలే అని చెప్పనగానే రాజు వచ్చి ఎవరో కానీ అతన్ని చూడాలని కోరుకుంటున్నాను, ఎప్పుడు వస్తాడో ఏంటో అనగానే ఆగండి, రావడానికి చాలా టైం పట్టిద్ది. సరే కానీ రామ్ గారు, మీరు చాలా మంచి హెల్ప్ చేశారనగానే అందరూ ఒకటైపోయారు. నేను చేసిన పని మీకు నచ్చితే కనీసం ఒక హగ్గిస్తారని అనగానే కావ్య వచ్చి రాజుకి పట్టుకొని హగ్గిస్తుంది. ఇక ఒక్కసారిగా రాజు అయితే మీరు రోజు హగ్గులు ఇవ్వాలే కానీ రోజుకొక మంచి పని చేస్తాను కళావతి గారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక బాబు అయితే అమ్మా ఎవరమ్మా వీళ్ళు అనగానే నాన్న ఇదే మన కుటుంబం, ఇదిగో అమ్మమ్మ ఎలా ఉంటుంది, అమ్మమ్మ ఎలా ఉంటుంది అన్నావు కదా, రోజు నువ్వు అమ్మమ్మతో మాట్లాడుతున్నావు కానీ నీకు తెలియదు, ఇదిగో ఈవిడే మా అమ్మ, నీకు అమ్మమ్మ అవుతుంది అనగానే నాన్న రా అనగానే ఫ్రెండు నువ్వు మా అమ్మమ్మవా అనగానే ఇక నుంచి మన మధ్య ఫ్రెండ్షిప్ లేదు, అమ్మమ్మ మనవడు ఇవే బంధాలు అనగానే తాతయ్యరా నేను అని చెప్పి సుభాష్ చెప్తాడు. ఇక ఇంట్లో అందరూ కూడా స్వరాజ్ని చాలా ముద్దుగా గారాబంగా చూసుకుంటారు. ఇక అది చూసిన రుద్రాని ఇక భరించలేదు.
వీడు ఎక్కడ చచ్చాడు, బాబుని తీసుకొని వెళ్ళమంటే వీడు ఎక్కడ ఉన్నాడు, వీడిని అందుగురించే స్వప్న ఈరోజు కూడా వీడిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టింది. వీడికి చెప్పిన పని ఒకటి, వీడి చేసే పని ఒకటి, వేస్ట్ ఫెలో అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో స్వరాజ్ మూలంగానే అపర్ణ రేవతి ఇద్దరు కూడా కలిసిపోతారు. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్.